నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. బ్రహ్మ మురారి సురార్చిత లింగం. బ్రహ్మ మురారి సుర అర్చిత లింగం. ఈ అద్భుతమైన శ్లోకం అండి. మనం తేలిగ్గా చదివేస్తాం కానీ దీంట్లో ఎంత అద్భుతం ఉందో పరిశీలించండి. మొట్టమొదటి ఆరాధించిన వాళ్ళ పేర్లు చెప్పాడు ఇందులో. బ్రహ్మ మురారి సుర అర్చిత లింగం. మురారి అంటే విష్ణువు, సుర అంటే దేవతలు. బ్రహ్మ విష్ణు దేవతల చేత అర్చింపబడిన లింగము. ఇంతగా శివలింగం ఏంటయ్యా? నిర్మల భాసిత శోభిత లింగం. ఎంత అద్భుతమైన మాట చెప్పారు. పూజించిన వాళ్ళని చెప్పాడు. లింగం అంటే ఏమిటో చెప్తున్నాడు చూడండి. నిర్మల భాసిత శోభిత లింగం. ఆ లింగానికి 3 లక్షణాలు ఉన్నాయి. అది నిర్మలము అన్నాడు ఇక్కడ. ఏ మాలిన్యము లేదు, ఏ దోషము లేదు. ఇట్స్ ఎ ప్యూరెస్ట్, స్వచ్ఛమైనది. ఏ మాయామాలిన్యాలు లేనిది అది చెప్పడం ఇక్కడ. ప్రపంచమంతా మాయామాలిన్యంతో ఉన్నది. ప్రపంచానికి మూలమైన పరమేశ్వరుడు అమాయకుడు. ఆయనకి ఏ మాయా దోషము లేదు ఇక్కడ. అది నిర్మలుడు. 2 భాసిత. భాసిత అంటే వెలిగిపోవడం, జ్యోతి. జ్యోతితత్వం, కాంతితత్వం మన సంస్కృతిలో జ్ఞానానికి సంకేతం తెలుసుకోండి ఇక్కడ. కనుక భాసిత అంటే చైతన్య స్వరూపము, ఇది అర్థం ఇక్కడ. భాసిత అంటే చైతన్యము, మహా చైతన్యమూర్తి, జ్ఞానమూర్తి. అది నిర్మల భాసిత. 3వది శోభిత, శోభ. ఆ పరమేశ్వరుడు లేకపోతే ప్రపంచానికి శోభ లేదండి. ఇక్కడ మీరు మైక్ సెట్ రెడీ చేశారు, ఫ్యాన్లు పెట్టారు, లైట్లు పెట్టారు, అన్నీ పెట్టారు, బాగానే ఉంది. ఒక్కటి లేకపోతే వీడి వేటికి శోభ లేదు. ఏమిటది? దేనికి అంత ఆలోచన అండి? నేను పురాణాలు అడిగాను, వేదం అడిగాను. కరెంట్, అంతే కదా. అది కానీ లేకపోతే వీడి వేటికి ఏమీ ప్రయోజనం లేదు. ఎన్ని మైకులో, ఎన్ని లైట్లో, ఎన్ని ఫ్యాన్లో, కానీ విద్యుత్ మాత్రం ఒక్కటే. ఒక్క ప్రశ్న వేస్తాను, ఆ విద్యుత్ నాకు చూపించగలరా? ఇక్కడున్న ఎవ్వరైనా నాకు విద్యుత్ చూపించగలరా? మీరు నాకు వెంటనే ప్రశ్న వేస్తారు, పిచ్చినాయన చూపించడం ఏమిటయ్యా? అది వెలుగుతోంది, ఇది పనిచేస్తోంది, దేనివల్ల అదే విద్యుత్ అంటారు, అంతే కదా. కానీ చూపించలేరు, అవునా లేదా? కానీ లేదని మాత్రం అనలేరు, ఎందుకంటే మీకు తెలివి ఉంది, అది ఉండడం వల్ల ఇది ఉంది అని, అంతే. అలాగే పనిచేసే లైటు బట్టి, పనిచేసే ఫ్యాన్ బట్టి కనిపించని విద్యుత్ ఉందని ఒప్పుకుంటున్నావే. కనిపించే దీపం బట్టి కనిపించని విద్యుత్ ఒప్పుకుంటున్నావు. కనిపించే ప్రపంచం బట్టి కనిపించని పరమాత్మను ఎందుకు ఒప్పుకోను ఇక్కడ? కనుక ప్రపంచం ఎవరి వల్ల పనిచేస్తుంది? ఆయన ప్రతి దాంట్లో శివుడు లీనమైతే కానీ ప్రపంచం కదలదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. శివుడి ఆజ్ఞ లేనిది, చెప్పండి, తెలుగు మర్చిపోయారా? మనం తెలుగు నాట ఉన్నాం. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా పుట్టదు. చీమ కదలాలన్నా, మీరు కదలాలన్నా, నేను కదలాలన్నా, సూర్యుడు కదలాలన్నా, చంద్రుడు కదలాలన్నా, భూమి కదలాలన్నా, ప్రకృతి కదలాలన్నా కదిలించే శక్తి ఎవరు? ఆ శక్తి ఇచ్ఛాజ్ఞాన క్రియాత్మకమైన శక్తి. ఆ శక్తి ఎవరిది? శివుడు. అందుకే శివుడు లేకపోతే చైతన్యం లేదయ్యా అన్నాడు. శివ లేకపోతే ఇకారం ఉండదుట. అంటే శివలో ఈ తీసేస్తే శవం, అంతే. ఇంకోటి అది శివుడు ఉంటేనే చైతన్యం, శివుడు లేకపోతే మొత్తం శవమే, జడమే. అది ఎవడు ఉండడం వల్ల ప్రపంచమంతా చైతన్యవంతమైందో వాడు శివుడు. అందుకే ప్రపంచానికి చైతన్యమే శోభ. చైతన్యం లేకపోతే అందం లేదు. కనుక చైతన్యమే శోభిత, నిర్మల భాసిత శోభిత. అందుకే పరమేశ్వరుడు నిర్మలమైన వాడు, చైతన్య స్వరూపుడు, ప్రపంచానికే సౌందర్యాన్ని ఇచ్చేటువంటి స్వరూపము. ప్రపంచమంతా ఆయన శోభే. కనుక ప్రపంచానికి శోభనిచ్చే స్వరూపం కనుక నిర్మల భాసిత శోభిత లింగం. ఇంతవరకు 2 అర్థమయ్యాయి. బ్రహ్మ మురారి సురార్జిత లింగం, నిర్మల భాసిత శోభిత లింగం. బాగుందయ్యా చెప్పారు. శివలింగాన్ని బ్రహ్మగారు పూజించారు, విష్ణువు పూజించాడు. ఇప్పుడు నన్ను పూజించమంటారు. పూజిస్తే నాకేంటట? ఇది కదా ప్రతివాడు అదే అడుగుతాడు, నాకేంటి? పూజిస్తే ఏమిటి? ఏమిటో వెంటనే చెప్తున్నాడు. జన్మజ దుఃఖ వినాశక లింగం. అద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ. ఈ జన్మలో నీకు కలిగే ఏ దుఃఖమైనా పోగొట్టగలిగే శక్తి శివారాధనకున్నదయ్యా. ఇంకేం కావాలి ఇక్కడ? అందుకు ఒక్క శ్లోకంలో ఎంత పరిపూర్ణత ఉందో పరిశీలించారు కదా. బ్రహ్మమురారి సురలు అర్చించిన లింగము నిర్మలమై భాసితమై శోభితమైన లింగము. దాన్ని అర్చించిన వారికి జన్మ దుఃఖాలను పోగొట్టే లింగము. ఎవరు పూజించారు, ఎవరిని పూజించారు, పూజిస్తే ఏమొస్తుందో ఒక్క శ్లోకంలో చెప్పారు. మొత్తానికి ఆ శివలింగాన్ని నేను నమస్కారం చేస్తున్నాను. తత్ప్రణమామి సదాశివలింగం. బ్రహ్మమురారి సురార్చిత లింగం, నిర్మల భాసిత శోభిత లింగం, జన్మజ దుఃఖ వినాశక లింగం, తత్ప్రణమామి సదాశివలింగం. ఈ కథ ఎంత బాగుంది. ఇక్కడ ఒక లక్షణం ఉంది.
కథని చెప్పి ఊరుకోకుండా కథలో దగ్గర అంతరార్థం చెప్పడం అనే లక్షణం ఒకటి ఉంది ఇక్కడ ఈ ప్రవచనం చెప్పే చోట. అంతరార్థం చెప్తాను, సిద్ధమైన అర్థం చేసుకోవడానికి, లేదా కథతో తృప్తి పడిపోతారా? అంతరార్థం ఎందుకు చెప్పాలంటే ఈ కథే మామూలుగా విని వెళ్ళిపోయారనుకోండి కొన్ని ప్రమాదాలు వస్తాయి. ఎందుకంటే మనకి ఏదో చెప్పాలని ఋషి ఒక కథ చెప్తాడు, మనం అర్థం చేసుకోక అనివార్య సందేహాల్లో పడతాం. ఈ కథ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే బ్రహ్మ కంటే విష్ణువు కంటే శివుడు గొప్పవాడు అనే మీకు అర్థమైతే పొరపాటు పడ్డట్టే. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అద్భుతమైన రహస్యాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఒక్క కథలో సృష్టి రహస్యం దాచిపెట్టాడండి. ప్రపంచాన్ని నడిపే ఒక అద్భుతమైన రహస్యం దాచిపెట్టాడు. ఇదే సమయంలో అందరికీ ఒక విన్నపం ఏమిటంటే హిందూ పురాణాల్లో ప్రతి పురాణ కథలో అసామాన్యమైన జ్ఞానం దాగి ఉంటుంది. ఇది తెలుసుకోండి, ఇక్కడ అసామాన్యమైన జ్ఞానం. ప్రపంచంలో నేటి విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపడేటంతా ఒక సైంటిఫిక్ నాలెడ్జ్, ఒక ఫిలసాఫికల్ నాలెడ్జ్, ఒక యూనివర్సల్ కాస్మిక్ నాలెడ్జ్ దాగి ఉంటుంది. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇంగ్లీష్లో చెప్పాను, నేను అనుకోవద్దు. విశ్వాన్ని నడిపే విజ్ఞాన రహస్యం ప్రతి పురాణ కథలో దాగి ఉన్నది. ఇక్కడ ఆ కథను ఆ జ్ఞానాన్ని ఒక కథలో ప్యాక్ చేసి ఇస్తాడు ఋషి. మనం ఆలోచించే ప్రయత్నం చేయాలి. అయితే బాధాకరమైన అంశం ఏంటంటే సామాన్యులు ఆలోచించడం మంచిదే, మేధావులు ఆలోచిస్తారు కానీ వాళ్ళకి అర్థం చేసుకోరు, వాళ్ళు వీటి గురించి పట్టించుకోరు. ఇప్పుడు వచ్చిన పరిస్థితి అది హిందూ మతానికి. ఒక్క మాట మాత్రం సవినయంగా చెప్పగలమండి, సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ ఆ సైన్స్ చెప్పిన ప్రకారంగా గొప్ప సైన్స్ని చెప్పిన మతం అంటూ ప్రపంచంలో ఏదైనా ఉంటే అది కేవలం హిందూ మతం మాత్రమే. నేను సవినయంగా మనం చేస్తున్నాను. ఈ మాట నేను అనలేదు, స్వామి వివేకానంద 1893లో విదేశాల్లో చెప్పాడు. సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ హిందూ మతం గొప్పతనం బయటపడుతుంది, మిగిలిన పింగాణి కప్పుల్లో పగిలిపోతాయని చెప్పాడండి మహానుభావుడు. చూడండి, ఇక్కడ ఇందులో ఉన్న రహస్యాన్ని పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ అనేక మంది పెద్దలు ఉన్నారు, ఆలోచన పరులు ఉన్నారు. వాళ్ళు ఈ కథతో తృప్తి పడకూడదు. ఇదేమిటండి మీ పురాణాలు బ్రహ్మ విష్ణువు కంటే శివుడు గొప్ప అని చెప్పారు, మరొక చోటుకు వెళ్తే విష్ణువు కంటే శివుడు గొప్ప అని చెప్తారు. ఏమిటండి ఇదేమైనా బాగుందా అంటే ఎప్పుడు ఎవరి గురించి చెప్పాల్స్తే వాళ్ళ గురించి గొప్పగా చెప్తారండి. దానికేముంది, ఎవడి పెళ్లి చేసినప్పుడు వాడే పెళ్లి కొడుకు, దానికేముందండి ఇక్కడ. అందుకు ఒకటి గురించి చెప్పినప్పుడు వాడు గొప్పతనం చెప్తారు కానీ మిగిలిన వాళ్ళు తగ్గిపోయారని కాదు, తెలుసుకోవాలి. దీన్ని పురాణాల్లో నహి నిందా న్యాయం అంటారు. ఇక్కడ నహి నిందా న్యాయం, ఇక్కడ మిగిలిన వాళ్ళు తక్కువదని చెప్పడం కాదు, శివతత్వం ప్రస్తావన చేయడం దీని యొక్క ఉద్దేశం. ఇది ఆలోచించవలసిన అవసరం. ఒక్కసారి కథలో ఆలోచించండి ఏం చెప్తున్నాడు ఇక్కడ. సృష్టి స్థితి రెండు విషయాలు ఉన్నాయి. సృష్టికర్త బ్రహ్మదేవుడు, స్థితికర్త విష్ణువు. ఈ రెండు అందరికీ తెలిసిన విషయమే కదా. మూడవది శివతత్వం, లయకారకుడు. ఇది కదా ప్రతి వాళ్ళకి తెలిసినది. కానీ సృష్టి స్థితి ఎప్పుడు ఉంటాయి? సృష్టి ఉన్నప్పుడు ఉంటాయి, అంతే కదండి. సృష్టి వచ్చింది, స్థితి ఉంది, సృష్టి ఉన్నంతకాలం ఉంటాయి. ఈ సృష్టి స్థితి రాకముందు ఏముంది? సృష్టి స్థితి రాకముందు ఏముంది? సృష్టి స్థితి అయిపోయాకేముంటుంది? అప్పుడు సృష్టికర్త స్థితికర్త ఏమవుతారు? కనుక సృష్టికర్త స్థితికర్త కంటే పైన ఒక తత్వం ఉంది, సృష్టి స్థితి అయిపోయాక కూడా ఒక తత్వం ఉంది కదా, ఆ తత్వం పేరే శివతత్వం. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఇది మీకు అర్థం అవ్వడానికి చిన్న ఉదాహరణ చెప్తా, ఉదాహరణ అర్థమవుతుంది. ఒక పెద్ద సముద్రం ఉంది, సముద్రంలో ఒక పెద్ద కెరటం లేచింది. జాగ్రత్తగా వినండి, ఉదాహరణ సులభంగా అర్థమైపోతుంది. ఈ కెరటం లేవడం సృష్టి, కెరటం నిలబడడం స్థితి. తిరిగి కెరటం సముద్రంలో లయమైపోయింది. ఏమైంది? లయమైంది, లీనమైపోయింది అంటాం కదా. లయం, లయం మాట వింటున్నారు కదా. తర్వాత లయకారకుడు అర్థమైపోతాడు, జాగ్రత్తగా వినండి. కానీ కెరటం లేవడం సృష్టి, నిలబడడం స్థితి, తిరిగి లయమైపోయింది. ఎక్కడ లయమైంది? దీనికి ఇంత ఆలోచన ఏంటంటే సముద్రంలో లయమైంది, అంతే కదా. ఈ సముద్రం కెరటం కంటే ముందుంది కనుక తనకంటే ముందున్న దాంట్లోనే తాను లయమైంది. ఈ సృష్టి స్థితులు దేంట్లోకి లయమయ్యాయంటే సృష్టి స్థితికి ముందున్న తత్వంలోనే లయమైపోయింది. కెరటం వచ్చి పోతుంది కానీ సముద్రం ఎప్పుడు ఉండిపోతుంది, అవునా లేదా? కనుక ఎప్పుడు ఏది ఉందో అది సముద్రం, అది శివతత్వం. అందులోంచి సృష్టి అనే శక్తి ఉద్భవించింది, నిలిచింది, తిరిగి లీనమైపోయింది. కెరటం వచ్చినప్పుడు సముద్రం ఎక్కడికి వెళ్ళింది? మీరే ప్రశ్న వేసుకోండి, మీకు సమాధానం వస్తుంది. కెరటం వచ్చినప్పుడు సముద్రం ఎక్కడికి వెళ్ళలేదు. కెరటం సముద్రం నుంచి దూరంగా వెళ్ళిందా? లేదు. కెరటం సముద్రంలోనే ఉండి సముద్రంలోనే పెరిగి సముద్రంలోనే లయమైంది. ప్రపంచం కూడా పరమేశ్వరుల్లోనే పెరిగి
పరమేశ్వరుల్లోనే స్థితి పొంది పరమేశ్వరుల్లోనే కరిగిపోతుంది. అర్థమైంది కదా? కనుక ఉన్నది ఒకటే పరమేశ్వరుడు. అందులో సృష్టి ఉద్భవించడం, సముద్రమ శక్తే కెరటంగా వచ్చింది, సముద్రమ శక్తే కెరటాన్ని నిలిపింది, సముద్ర శక్తే లాగేసుకుంది. అలాగే ఒకే పరమేశ్వరుడు శక్తి సృష్టి అనే కెరటాన్ని ఉద్భవింపజేస్తోంది, ఆ సృష్టి అనే కెరటాన్ని కొంతసేపు నిలుపుతోంది, సృష్టి అనే కెరటాన్ని లాగేసుకుంటుంది. కనుకనే కెరటంలోనూ సముద్రం ఉంది, కెరటము సముద్రంలో ఉంది. అర్థమైంది కదా? ఉన్నదంతా ఒకటే సముద్రం. కనుకనే సృష్టి స్థితి లయలు అని మనం చెప్తూ ఉన్నా, ఈ సృష్టి స్థితి లయలు జరుగుతున్నంతసేపు ప్రపంచంలో ఆ తత్వమే ఉంది, ఇది లీనమైన ఆ తత్వం ఉంది. కనుక ఎప్పుడు ఉండిపోయే తత్వం ఆ సముద్రం ఎలాంటిదో శివుడు అటువంటి వాడు, ఇది తెలుసుకోవాలి. అందుకే లయకారకుడు అని ఎందుకన్నారంటే, ఎవడు అన్నిటికీ కారణమో వాడే లయకారకుడు. అందుకే ఆయనలోకి తిరిగి వెళ్ళిపోయాక సృష్టి స్థితి లీనమయ్యే సముద్రం ఎంత ఉందండి? అనంతం. అందుకే కెరటానికి మీరు ఆది అంతం చెప్పచ్చేమో కానీ సముద్రానికి ఆద్యంతాలు చెప్పగలరా? అలాగే సృష్టి స్థితి శక్తులైన బ్రహ్మ విష్ణువులు ఆది అంతాలు తెలుసుకోలేకపోయారు. ఆ శివతత్వం ఆద్యంతరహితం అని చెప్పడం దీనిలో ఉన్నటువంటి గొప్ప అంతరార్థం. ఇక్కడ సృష్టికి ఎప్పుడు పుట్టిందో చెప్పచ్చు, ఎప్పుడు లయమయ్యిందో చెప్పచ్చు. రీసెర్చ్ చేస్తే మన వల్ల కాకపోవచ్చు కానీ చెప్పచ్చు. ఒక ఆయన సముద్రం దగ్గర కూర్చుని ఈ కెరటం ఇప్పుడు పుట్టింది, ఎంతసేపు ఉంది, మళ్ళీ ఇప్పుడు లీనమైపోయిందని లిస్టు తయారు చేయించండి. మీరు కూర్చుంటే ఏ కెరటం ఎప్పుడు పుట్టిందో ఫోటో తీసి దానికో నెంబర్ రాసి టైం రాసి అన్నీ చేయొచ్చు. కెరటాలకి మీరు టైం అంతా రాయొచ్చు కానీ సముద్రానికి టైం చెప్పగలరా? ఒకవేళ టైం తెలుసుకుందామని ప్రయత్నిస్తే అంతు పడుతుందా? అందుకే ఈ టైం గురించి ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ అనంతమైన సృష్టి ఎప్పుడు పుట్టిందో టైం ఉంది, లయమైపోతుంది. కానీ సృష్టి స్థితిలో ఎవరి వల్ల జరుగుతున్నా వాడికి టైం లేదు. కానీ వాడికి కూడా ఆది అంతం తెలుసుకోవాలని ప్రయత్నించిన మూర్ఖత్వం కదా. కానీ వాడికి ఆది అంతం తెలుసుకుందామని బయలుదేరిపోయారు. ఎందుకంటే సృష్టికి సంబంధించిన అహంకారం సృష్టి స్థితి రూపంలో ఉంది, బ్రహ్మ విష్ణు రూపాలతో. వాళ్ళు ప్రయత్నించారట. వాళ్ళ ప్రయత్నం ఎలా చేశారో చూడండి. ఒకడు కిందకి తవ్వుకుంటూ వెళ్ళాడు వరాహ రూపంలో, ఒకడు పైకి ఎగురుకుంటూ వెళ్ళాట. ఎందుకు? వాడు హంస రూపమే ధరించాలి, వీడు వరాహ రూపమే ధరించాలి. ఇక్కడ ఆలోచించండి మీరు. ఇక్కడ మనం ఒక విషయాన్ని ఎప్పుడొచ్చిందో నిర్ణయించడం కోసం రెండు ప్రయత్నాలు చేస్తాం. ఒకటి దాని గతం వెతికే ప్రయత్నం చేస్తాం, అంతే కదా, గతం. రెండవది భవిష్యత్తు, అంతే కదా. ప్రతివాడి రెండు పనులేనండి, గతము భవిష్యత్తు. ఈ రెండింటి మధ్యలో ఊగులాడుతూ ఉంటాం మనం. అయితే గతాన్ని మనం ఎలా వెళతామంటే నిన్న, మొన్న, రేపు. రేపు అనేది భవిష్యత్తు. నిన్న, మొన్న, గత సంవత్సరం, ఆగత సంవత్సరం మీ ఇష్టే ఎంత వెళ్ళగలరు? అంతు లేదు కదా, ఎంత దాకా వెళ్ళగలం? అందుకే ఎంత వెళ్ళినా దానికి అంతు దొరకదు. అందుకే పంది రూపంలో వరాహ రూపంలో తవ్వుకుంటూ వెళ్ళాడు. వరాహం తవ్వుకోవడం లక్షణం. అది కిందకి తవ్వుకుంటూ వెళ్ళడం అనేది గతాన్ని తవ్వుకోవడం. ఎంతకు వెళ్ళినా అంతు దొరకలేదు చూడండి, అది దొరకలేదు. ఇక భవిష్యత్తు వైపు ఎలా వెళతామో తెలుసా? రేపు ఎలా ఉంటుందంటే, ఎల్లుండి ఎలా ఉంటుందంటే, వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందంటే మనమే ప్లానింగ్లు వేస్తూ ఉంటాం. అంటే మన ఊహలనే రెక్కలు వేసుకుని ఎగిరిపోతూ ఉంటాం భవిష్యత్తులోకి. అందుకే హంస భవిష్యత్తును వెతుక్కున్నట్టు పైకి వెళ్తుంట. దానికి అంతు దొరకదు, దీనికి ఆది దొరకదు. అయినా ఊరుకోకుండా ప్రయత్నం మాత్రం చేస్తూ ఉంటారు. ఇది దీనిలో చెప్పిన అంతరార్థం అండి. ఇక్కడ పరిశీలించండి. ఇక్కడ చిట్ట చివరికి తెలుసుకున్నారు, మేము ఎంత ఎగిరినా లాభం లేదు, ఎంత తవ్వుకున్నా లాభం లేదు. ఒక్కడి మాత్రం తెలిసింది, అంత వ్యాపించిపోయిన తత్వం మాత్రం ఒక్కటే అని తెలుసుకుని అక్కడే దండం పెడితే ఆ పరమేశ్వరుడు అనుగ్రహం లభిస్తుంది. ఇక్కడ మన అహంకారం విడిచిపెట్టి ఆశ్రయం పొందితే అనుగ్రహం లభిస్తుంది. ఈ వాక్యం అలాగే గుర్తుపెట్టుకోండి. అహంకారం విడిచిపెట్టి ఆశ్రయిస్తే అనుగ్రహం లభిస్తుంది. అందుకే అహంకరించిన బ్రహ్మగారికి అనుగ్రహం లభించలేదు. ఎప్పుడైతే అహంకారం విడిచిపెట్టి పాదాల మీద పడ్డాడో అప్పుడు అనుగ్రహం లభించింది. అందుకు పరమేశ్వరుడు ఎవరయ్యా అంటే, ఆద్యంతాలు చెప్పలేని అనంత తత్వమే పరమేశ్వరుడు అని చెప్పడానికి మహాలింగంగా ఉద్భవించాడు స్వామి. నిజానికి ఆయనకి ఏ రూపము లేదు, వీళ్ళకి బోధించడం కోసం అగ్నిలింగంగా వచ్చాడు. అప్పటికే అర్థం కాలేదు, ఎప్పుడో 5 ముఖాలతో వచ్చాడు. అంటే ఏ రూపం లేనివాడు అవసరమైతే ఎన్ని రూపాలైనా పొందగలడు, అదే శివుడు. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ అందుకే శివుడు అనగా ఏ రూపము లేకుండా సర్వం వ్యాపించిపోయిన శక్తి. ఆయన మనల్ని అనుగ్రహించడం కోసం లింగ రూపంలో వచ్చాడు మొట్టమొదటగా. అది రూపం కాని రూపం, దాని కన్ను, ముక్కు, చెవి ఏమీ లేవు. తర్వాత స్వామి పంచముఖాలతో ఒకసారి వచ్చాడు, మరొకసారి అర్ధనారీశ్వరుడు వచ్చాడు, మరొకసారి నటరాజే వచ్చాడు. ఎన్ని రూపాలతో రాలేదు శివుడు. ఆది కిరాతమూర్తిగా వచ్చాడు. ఎన్ని రూపాలు ఎందుకు ధరించాడయ్యా అంటే మనల్ని అనుగ్రహించడం కోసం రకరకాల రూపాలు ధరించి వచ్చాడు. అందుకే ఏ రూపము లేనివాడు ఆయనే,
ఏ రూపమైనా ధరించగలిగేవాడు ఆయనే. అందుకే శివునికి మాత్రమే రూపం లేని లింగంగా పూజిస్తాం, రూపంతోనే పూజిస్తాం. ఇక్కడ ఒక రూపాన్ని పెట్టి వాళ్ళు పూజ చేసాం మనం. ఇది స్వామి ధ్యానమూర్తి. మరొక రూపం ఉంటుంది అర్ధనారీశ్వరమూర్తి, మరొక రూపం ఉంటుంది శివుడు పార్వతి, పక్కన గణపతి కుమారస్వామి. ఇంకొక రూపం ఉంటుంది నటరాజమూర్తి. ఆ నటరాజులో ఎన్ని మూర్తులండి మళ్ళీ. ఇంకొక మూర్తి ఉంది దక్షిణామూర్తి, ఆదికిరాతమూర్తి. రూపాలు వచ్చేటప్పటికల్లా అనేకమైపోయాయి, లింగం వచ్చేటప్పటికల్లా ఏకమైంది. చూసారా, పరమేశ్వరుడు ఏకతత్వం లింగం, అనేక తత్వం రూపం. ఇందులో ఏది గొప్పది? రెండూ గొప్పది. రెండు మనం ఆరాధించవలసినటువంటిదే. ఇది శివలింగం యొక్క కథ. ఇప్పటి వరకు శివలింగం కథ అర్థమైంది కదా. ఆది మధ్యాంతములు లేని ఈశ్వరతత్వమే శివుడు. ఆయన సృష్టి చేయాలనుకున్నప్పుడు బ్రహ్మ అయ్యాడు, స్థితి చేయాలనుకున్నప్పుడు విష్ణువు అయ్యాడు. అదే మీరు కూడా నాతత్వము స్వరూపములైన ఎరుక వారు ఉభయులకి కలిగింది. అందుకు బ్రహ్మ విష్ణు రుద్రుడు ముగ్గురు కాదు. ఈ మూడు అర్థం చేసుకోవడం కోసమే పోతన గారు ఒక పద్యం ఇచ్చారు. ఎవ్వని చే జనించు జగము, ఎవ్వని లోపల ఉండు లీనమై, ఎవ్వని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వానిని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడిదను. అందుకు బ్రహ్మ విష్ణు రుద్రుడు ముగ్గురు కాదు. ఈ మూడు అర్థం చేసుకోవడం కోసమే పోతన గారు ఒక పద్యం ఇచ్చారు. ఎవ్వని చే జనించు జగము, ఎవ్వని లోపల ఉండు లీనమై, ఎవ్వని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వానిని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడిదను. చూసారా, పరమేశ్వరుడు శరణ పెడుతున్నాను అన్నాడు. ఎవడా పరమేశ్వరుడు? ఆయనే శివుడు. ఆయన నువ్వు విష్ణువు అనుకుంటే ఆయనే విష్ణువు. అందుకే ఆ పరమేశ్వరునే విష్ణువు అనుకున్నాడు గజేంద్రుడు. అందుకే ఆ పరమేశ్వరుడు విష్ణు రూపంలో వచ్చాడు. ఇది తెలుసుకోవాలి. అంతేగాని శివకేశవుల మధ్య భేదం చూపించకూడదు, అది అజ్ఞానం. ఇది తెలుసుకోండి. ఇక్కడ మనకు తత్వం తెలుసుకోవడం కోసం ఒక కథని భగవంతుడు వ్యక్తపరుస్తాడే కానీ అందులో భేదాలు చూడకూడదు. ఇప్పుడు ఈ అర్థమైంది కదా తత్వం. కనుక శివుడు అనగా ఎవరు? అనగా ఎవడు సృష్టి స్థితిలైలు మూడు చేస్తున్నాడో ఆ పరమేశ్వర తత్వమే శివుడు. ఆయన ఏ రూపము లేనివాడు ఆయనే, అన్ని రూపాలు ఉన్నవాడు ఆయనే. ఇది అర్థమైతే చాలు. ఇప్పుడు లింగం అనే మాటకు మీకు అర్థం చెప్తాను. ఇక్కడ లింగం అంటే అర్థం ఏమిటి? విశేషమైన మాట చెప్పాడండి. ఇక్కడ లింగము అంటే లోకంలో గుర్తు అని అర్థం. ఇక్కడ ఒక దానికి గుర్తుగా నువ్వు వాడితే దానికి లింగము అని అంటారు. ఆ మాటకు వస్తే శంకర భగవత్పాదులు వారు పండరీపురం వెళ్ళి పాండురంగ స్వామి వారిని చూస్తూ పరబ్రహ్మలింగం భజే పాండురంగం అన్నాడు. ఆయన అరే పాండురంగని లింగడు అంటున్నాడు ఏమిటయ్యా అంటే, పరబ్రహ్మకి ఇది గుర్తు గనక ఇది చూస్తే బాగా పరబ్రహ్మ గుర్తొస్తున్నాడు మనకి. ఇక్కడ అందుకు పరబ్రహ్మలింగం, పరబ్రహ్మను గుర్తు చేస్తోంది కనుక అది లింగము. కనుక ప్రతి విగ్రహాన్ని లింగం అంటారు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ విష్ణు స్వరూపం పెట్టుకున్నామంటే విష్ణువుకి అది లింగం. అలాగే మనం శివుడిని గుర్తు చేస్తూ పెట్టుకున్న దాన్ని శివలింగం అంటున్నాం. ఇది ఒక అర్థం అండి. ఇంకొక అర్థం వెళుతున్నాం ఇక్కడ. శివలింగాయనమ ఇది అర్థం. మొదట చెప్పింది నేను నిఘంటుపరమైన డిక్షనరీ మీనింగ్ చెప్పాను. ఇప్పుడు శాస్త్రీయమైన తాత్వికమైన అర్థాన్ని చెప్తున్నాను. శ్రద్ధగా తెలుసుకుందాం. నేను చెప్తున్నాను కదా, శివుడే చెప్తున్నాడు. మనమా మాట్లాడేది, ఆయనే మాట్లాడించేది. కానీ లింగం అనే మాటకున్న అద్భుతమైన అర్థాన్ని చూడండి ఇక్కడ. అప్పుడు శివలింగాయ నమః అనేది కూడా మంత్రమైపోతుంది. శివుడి పేరే లింగముటండి. లింగం అంటే అర్థం ఏంటంటే లీనమయ్యేది లింగము. ఇది ఇలాగే అర్థం చేసుకోండి. నేను మీకు చిన్న చిన్న ఉదాహరణలతో పెద్ద పెద్ద విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మీకు అర్థమవుతోందని నేను అనుకుంటున్నాను. నిజమేనా? లేదా మార్చమంటే మారుస్తాను. ఏ సందేహం ఉన్నా అడగండి. ఇంకా 4 రోజులు ఉంది మనకి. ఇవాళ కథ విన్నాక కలిగే సందేహాలు మీరు ప్రశ్నల రూపంలో రాస్తే రేపు నేను రాగానే ఇస్తే నేను కాగితం మీద నేను వాడికి సమాధానం చెప్తాను. అయితే ఈ సబ్జెక్టుకి సంబంధించిన ప్రశ్నలే, అందుకని పనికిమాలిన ప్రశ్నలను తెచ్చుకొచ్చి రావద్దు. ఎందుకంటే మన జ్ఞానం కోసం కూర్చున్న టైంపాస్ కోసం కాదు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ హిందూ మతం కాలక్షేపం కాదు, జ్ఞానం కోసం కూర్చున్నాం. సిద్ధమే కదా. ఇప్పుడు ఏం చెప్పుకోవాలి? లింగం. లింగం అంటే అర్థం ఏమిటయ్యా అంటే శాస్త్రం చెప్తోంది లయనాత్ లింగముచ్యతే, లీయమానమిదం సర్వం బ్రహ్మణ్యేవ లీయతే అని వేదాంత వాక్యం. లీనమయ్యేది లింగము. ఇది తెలుసుకోండి. ఇక్కడ లీనం అంటే మనకు తెలుస్తోంది కదా, ఒక దానిలో ప్రవేశించిపోతే లీనం. అన్నీ దేంటిలో లీనమయ్యాయో అన్నిట్లో ఏది లీనమయ్యిందో అది లింగం. నేను తెలుగులోనే చెప్పాను కానీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి.
అన్నీ దేనిలో లీనమై ఉన్నాయో అన్నిట్లో ఏది లీనమై ఉందో అది లింగం. ఇది మీరు అర్థం చేసుకున్నారు కదా. ఇది మీకు బోధపడడం కోసం ఇందాక చెప్పిన ఉదాహరణ తీసుకుందాం. సముద్రం, కెరటం. సముద్రంలో ఎన్నో కెరటాలు కదా, ఎన్నో కెరటాలండి. సముద్రాలు ఎన్ని? సముద్రం ఒక్కటే, కెరటాలు అనేకం. ఇప్పుడు తెలిసిపోయింది కదా. ఇప్పుడు ఇన్ని కెరటాలు దేంట్లో ఉన్నాయి? సముద్రంలోనూ ఉన్నాయి, అంతే కదా. అంతేగాని సముద్రానికి టాటా చెప్పి కెరటం బయటకు రాదు. కెరటాలన్నీ సముద్రంలోనే లీనమై ఉన్నాయి. కనుక అన్నీ దేంట్లో లీనమై ఉన్నాయి అంటే ఈ సృష్టిలో మనం చూసేటువంటి మీరు, నేను, పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కెరటాలు లాంటివి. ఈ కెరటాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే శివుడనే సముద్రం నుంచి వస్తున్నాయి. పరిశీలించండి ఇక్కడ, ఇలా భావించండి, ఆలోచించండి, ఎంత అద్భుతమైన భావం. కనుక కెరటాలన్నీ సముద్రంలోంచి వస్తున్నాయి, సముద్రంలోనే ఉన్నాయి. కానీ కెరటాలు సముద్రంలో లీనమై ఉన్నాయి. కెరటాల్లో ఏది లీనమైంది? ఇప్పుడు మళ్ళీ ఆలోచించండి. కెరటాల్లో సముద్రం లీనమై ఉంది కదా. కనుక ఎలాగైతే కెరటాలన్నీ నీటిలోనే లీనమై ఉన్నాయి, నీరు కెరటాల్లో లీనమై ఉంది, అలాగే మీరు, నేను, పంచభూతాలు అన్నీ శివునిలో లీనమై ఉన్నాం. మనలో శివుడు లీనమై ఉన్నాడు. కనుక అందరం దేనిలో లీనమై ఉన్నామో మనందరిలో ఏది లీనమై ఉందో అదే లింగం, అదే శివలింగం. ఇది అర్థం చేసుకోండి. ఇక్కడ సులభంగా అర్థమైంది కదా. ఇప్పుడు చెప్పండి, శివుడు లేనిది ఎక్కడ? అందుకే ఇక్కడ అనేక మంది పెద్దలు ఉన్నారు, ఇందాక పూజ చేయించారు. వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. రుద్రాభిషేకం చేసేటప్పుడు ఒక ధ్యాన శ్లోకం చదువుతారు, ఎప్పుడైనా విన్నారా? ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసత్ పూర్ణేందువాంతామృతై అస్తో కాప్లుతమేకమీశ మనిషం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. ఇదండి ధ్యాన శ్లోకం. ఎదురుగా ఒక శివలింగాన్ని పెట్టుకుని ఈ ధ్యానం చేస్తున్నారు. అంటే నువ్వు ఎదురుగా పెట్టుకునే లింగం బొట్టన వేలు అంతుందా, అంతుందా, ఎంతుందా కాదు, ఎంతుందో ఈ శ్లోకంలో ఉందో చూడండి. ఆపాతాళ నభస్థలాంత. ఆపాతాళ అంటే నీ కంటికి కనబడిని కింది లోకాల నుంచి నభస్థలాంత, నువ్వు ఊహకు కూడా అందరి పై లోకాల వరకు వ్యాపించిపోయిన ఒక మహాజ్యోతి ఉంది. ఆ జ్యోతి ఈ శివలింగం అని ధ్యానం చేస్తున్నాం. చూసారా ఇక్కడ ఎదురుగా ఇంత మట్టి ముద్దలో అంత లింగాన్ని ఆవాహన చేసే శక్తి హిందూ మతంలో ఉంది. ఇది అర్థం చేసుకోండి. ఇక్కడ ఎదురుగా పెట్టుకునేది ఇంత లింగం కాదు, విశ్వమంతా వ్యాపించిపోయిన మహాలింగం. అది మహాలింగం, అది జ్యోతిర్లింగం. జ్యోతి అంటే చైతన్యం అన్నాం. ఆ చైతన్యం అన్నిట్లో లీనమైంది కనుక జ్యోతిర్లింగం, ప్రథమ జ్యోతిర్లింగం అదే. ఆ జ్యోతి విశ్వమంతా వ్యాపించిపోయి ఉన్నదయ్యా అన్నారు ఇక్కడ. అది స్ఫటికలింగం అంటండి. ఇక్కడ ఇదేమిటండి? స్ఫటికమా? స్ఫటికం అని ఎందుకన్నారంటే మనం అనుకునే క్రిస్టల్ అనే ధాతువు కాదు అక్కడ చెప్పింది. స్ఫటికం అంటే అర్థం ఏంటంటే స్ఫటికానికి ఏది అంటదు, క్లియర్గా ఉంటుంది. అలాగే పరమేశ్వరుల్లో ఇంత ప్రపంచం ఉన్నా ప్రపంచ వికారాలు ఏవి పరమేశ్వరుడికి అంటట్లేదు. ఈ ప్రపంచంలో సృష్టి, స్థితి, లయ, సుఖం, దుఃఖం అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ప్రపంచానికి ఉన్నాయి. పరమేశ్వరుడు ఉండడం వల్లే ఇవన్నీ ఉన్నాయి. కానీ పరమేశ్వరుడికి ఇవేవీ లేవు. అందుకని స్ఫటికలింగం అన్నారండి. ఇప్పుడు అర్థమైంది కదా. స్ఫటికలింగం, జ్యోతిర్లింగం అంటే అర్థమైంది కదా. నిర్మలమైన వాడంటే అది. ఇక్కడ ఆయనకి ఏ వికారాలు లేవు గనక నిర్మలుడు. జ్యోతిస్వరూపుడు జ్ఞానమూర్తి కనుక జ్యోతిర్లింగం. అందుకే జ్యోతిస్ఫాటికలింగ అన్నారు ఇక్కడ. అలాంటి శివుడు తడిసిపోతూ కనబడుతున్నట్టండి ఇక్కడ. దీని అర్థం ఏంటో తెలుసా? అదే అభిషేకం అంటే అమృతం. ఈ అమృతం ఎవరో కాదు, అమృతం అమ్మవారు. దానితో తడిసిపోతున్నాడంటే అభిషేకం, అమృతం అమ్మవారు, ఆయన జ్యోతి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ అమృతము జ్యోతి కలిస్తేనే శివశక్తులు. అలా ధ్యానం చేసి అభిషేకం చేయమన్నాడండి. ఇప్పుడు మీకు నిజంగా ధ్యానం అయ్యి ఉంటుంది. ఇవాళే అభిషేకం అవుతుందో తెలుసుకోండి ఇక్కడ. అందుకే శ్రద్ధగా వినండి. మీలో, నాలో, అందరిలో శివుణ్ణి మనం చూడగలం. ఇప్పటి వరకు శివలింగం అంటే ఏంటో తెలిసిపోయింది కదా. ఇప్పుడు విశ్వమంతా లింగం. అందుకే ఎవరైతే శివలింగం అంటే ఇది అని తెలుసుకుని ఆరాధన చేస్తారో వాళ్ళకి ప్రపంచంలో అన్ని శుభాలే జరుగుతాయటండి. ఇది పెద్దవాళ్ళు చెప్పిన మాట. లోకం లింగాత్మకం జ్ఞాత్వా యోర్చయేత్ శివలింగకం. ఇది మాట చెప్పారు ఇక్కడ. లోకమంతా లింగాత్మకమని తెలుసుకుని ఎవడి శివలింగాన్ని ఆరాధన చేస్తున్నాడో వాడికి లోకంలో అన్నీ అనుకూలిస్తాయన్నాడు. ఎందుకంటే అంతా శివుడే అని నీకు తెలిసిపోయింది కనుక నీకు ఎక్కడికి వెళ్ళినా శివానుగ్రహం లభిస్తుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ.